ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రి మహిళా కళాశాల క్రమశిక్షణకు విద్యకు మారుపేరు. రాజమహేంద్రి మహిళా కళాశాల వార్షికోత్సవ సభలో వక్తలు. వజ్రోత్సవం జోడించి నిర్వహించి వేడుకను జయప్రదం చేయాలి. చాంబర్ పాలక వర్గ మాజీ అధ్యక్షుడు విజ్ఞప్తి. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల 31వ ఆవిర్భావ దినోత్సవం, ఫ్రెషర్స్ డే దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వినాయకుని ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గీతాన్ని నృత్య రూపంలో విద్యార్థుల ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గౌరవ అతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య మరియు ఉత్తమ విద్యార్థులు మహమ్మద్ అఫ్సాన్, ధర్మాసనం లక్ష్మీ లావణ్యతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి తర్వాత జ్యోతి ప్రజ్వల కావించారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సహించాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ విశ్వేశ్వరారెడ్డి చెప్పడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలలోని నాటికలు, స్క్రిప్ట్లు, నృత్యాలు సభికులను విద్యార్థులను ఆకట్టుకున్నాయి. మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని మనందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ రాజమహేంద్రి కాలేజీ ఉమెన్స్ కాలేజీ పెట్టినప్పుడు నా సోదర సమానుడు విశ్వేశ్వరరెడ్డి గారు చాలా పేరు చేసి పెట్టారు. ఆనాడు ఉమెన్స్ గా ప్రత్యేకంగా పెట్టి ఒక మనకి ఎస్కేబిటి ఉమెన్స్ కాలేజీ మాత్రమే ఉండే రోజుల్లో ఈయన రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్ అని పెట్టి అందరికీ కూడా చదువుకునే అమ్మాయికి మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి మహోన్నత వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి. అలాగే ఆయనలో ఉన్న చదువులు ఏంటంటే ఎప్పుడు పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి అనుకుంటే ఆయన కాలేజీ ఆడవాళ్ళగా ఉంటుందని నా అభిప్రాయం. ఎప్పుడు నేను ఈ విద్యార్థి చాలా పేదవాళ్ళు ఫీజు కట్టలేకపోతున్నారని అంటే ఆయన నాకు ఒకటే చెప్పేవారు విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రిన్సిపాల్ మేడం గారికి ఒక లెటర్ పెడుతూ ఏం కడతారో అదే రాసి పంపించండి అనేవారు. ఆ విధంగా ఈ కాలేజీలో కూడా అవకాశం ఇవ్వం. ఏ కాలేజీని మనం బ్లేమ్ చేయలేదు, కానీ విశ్వేశ్వరరెడ్డి గారి కాలేజీలో ఆ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇది ఒక ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఏంటంటే విద్యను అభివృద్ధి చేయాలి, ఆడపిల్లల్లో విద్యను డెవలప్ చేయాలనే ఆలోచనే తప్ప వ్యాపార రూపంలో ఆయన ప్రోడక్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఫీజు కట్టమన్నప్పుడు 5% 10% కన్సెషన్ ఇస్తారు తప్ప మేమైతే సకారాత్మకం వాడు ఎంతే కట్టాలో విశ్వేశ్వరరెడ్డి గారు అంటే లెటర్ రాసి పంపించేది అంటారు తప్ప అలా కాదు ఇలా చేయదని ఏనాడు నాకు చెప్పలేదు. అందుకని ఆయన అంటే మాకు అంత అభిమానం విశ్వేశ్వరరెడ్డి గారు అంటే. అప్పటి వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఇంట్లో పోవాల్సిందే కావాలంటే రాజమండ్రిలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాలేజీ పెట్టండి చెప్పారు. రిక్వెస్ట్ చేస్తే ఆయన రిక్వెస్ట్ మీద 1983లో కాలేజీ పెట్టడం జరిగింది. కాలేజీ పెట్టిన తర్వాత కావాలి 25 మంది స్టూడెంట్స్ రాలేదు. ఫస్ట్ 1993లో చదివి మరి డిగ్రీ కాలేజ్ తర్వాత పీజీ, ఆ తర్వాత ఇంటర్మీడియట్,
ఇవన్నీ కూడా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీగా మరి మంచి డిస్ప్లేడ్ కాలేజీగా రాజమండ్రిలో డెవలప్ చేయడం జరిగింది. వేరే రాజమండ్రి కాలేజీ అయితే మంచి ర్యాంక్ డిస్ప్లేడ్ కాలేజీ అని చెప్పి మంచి పేరు రాజమండ్రిలో రావడం జరిగింది. మరి అప్పుడు కాలేజీ చాలా మంది స్థాపించారు రాజమండ్రిలో. అవన్నీ కూడా డిగ్రీ కాలేజీ చాలా వరకు కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. డిగ్రీ కాలేజీ డెవలప్ ఎందుకంటే ఈ కాలేజీ చాలా వరకు కూడా డిగ్రీ డిగ్రీ కాలేజీలో అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎక్కువ మంది పిల్లలు ఇంజనీరింగ్ వెళ్ళిపోవడం వల్ల డిగ్రీ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బంది లాస్ట్ 4 years కూడా ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఏంటంటే 2,3,04,35,000 సీట్లు ఉంటే డిగ్రీలో కేవలం 1,60,000 మాత్రమే డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఆ ఇబ్బందుల్లో స్టేట్ డిగ్రీ కాలేజీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన రాజమండ్రి కాలేజీ కూడా డిగ్రీతో అలాగే డిస్ప్లేడ్ కాలేజీ చాలా డిస్ప్లేడ్ ఉంటుంది. అలాగే పోవడం చెప్పి పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వడం వల్ల మన కాలేజీ ఎగ్జిస్టెన్స్ అలాగే బాగానే రన్ అవుతుంది. ఇది పేరెంట్స్ యొక్క సహకారం వల్ల అలాగే ప్రజల యొక్క సహకారం వల్ల ఈవేళ మనం ఇక్కడ కాలేజీ మంచి కాలేజీగా రన్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి అందరినీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా అపరాధులు పార్టీ లేనప్పుడు కూడా చెప్పేవాళ్ళు కొంత మొదలుగా ఏ విషయంలో సరే అంటే అపరాధులు కాలేజీ పంపితే నెసెసరీ ఇచ్చినట్టే బాగుంటుంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ గారి అందరికీ చెప్పడం కూడా చాలా గర్వకారం. అలాగే శారద మరి మేడం చాలా మంచి వ్యక్తి. దేనికైనా సరే ఆమె అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఇచ్చే మేడం శారద గారు రాజీవ్ అవి గతంలో కూడా మన స్కూల్ రావడం జరిగింది. First Foundation Day and Freshers Day of our Rajamahendri Junior Degree and PG College for Women, I would like to place the following facts and figures of a march towards our great voyage of educational effort and endeavor down the ages. To meet the growing needs of women education, the Rajamahendri Educational Society for Women had decided to serve to fulfill the set purpose. Rajamahendri Degree and PG College for Women was established in 1993 with a strength of 85 students in undergraduate courses, which was later uplifted to postgraduate studies in the year 1999. We feel proud that our Rajamahendri International School, blooming best in our city, gives us immense satisfaction and proves our success. Rajamahendri Degree and PG College for Women was started in a rented accommodation beside Police Guest House, opposite to Sub-Collector Office, Rajamahendrivaram, with 86 girl students, which has now increased to 1,000 students at present. Our students are offered various courses like BSc, BCom, BBA, BBA Digital Marketing, BCA, along with the group optionals like Maths, Physics, Chemistry, Computer Science, Microbiology, Biotechnology, Biochemistry, with Commerce, Computer Science, Data Science, and Business Administration and Civics. As chemistry being the subject of many prospects, the Adikavi Nana University has given a permission to start MSc Organic Chemistry from the academic year 2006 to 7, along with the Computer Science at PG level. Apart from this, we are proud to announce that from the above academic year, the Board of Intermediate Education, Government of Andhra Pradesh, has accorded the permission to run junior college with MPC, NEC, and CEC as group optionals. This is great educational organization has bloomed into a premier institute for excellence of studies, discipline, ideology. In addition to well-equipped library, there are 2 well-established computer labs with more than 60% computers having internet facility, along with 2 life science labs and 2 more chemistry labs. We are having 42 adequate, properly furnished, comfortable classrooms with 3 floors of our premises. Besides principal, there are 55 faculty members comprising all branches of studies, along with the non-teaching staff
for the smooth functioning of the institution. The unique feature of academic program is continuous monitoring, conducting weekend tests, arranging guest lectures, seminars by eminent scholars in various subjects in order to encourage the students towards sufficient exposure to day-to-day developments in science community through all-round development of individual, where we evolve them in organization of various activities in cultural events like Sankranti Sambranam, Sri Krishna Janmashtami, and other co-curricular activities along with the patriotic fervor. We have also conducted a campaign of free diagnostic checkup and heart checkups with some patients with poor financial background got benefited. Apart from education, our students actively participate in programs of NSS with 2 NSS units having 200 members. These are the following events conducted like eye camp, dental camp, cancer awareness, blood donation, plantation, Swachh Bharat, Pushkar Blood Clinic twice a month. Our college awards merit scholarships for economically backward students. The students of certain categories like SC, ST, BC are provided scholarships every year with financial assistance being extended by the government of Andhra Pradesh. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు ఛాంబర్ వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా నెల 8వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు నిర్వహించినట్లుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019-2024 పాలకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవా, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ కనకాల రాజా చెప్పారు. వర్తక సోదరులంతా విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఛాంబర్ పూర్వాధ్యక్షులు కొల్లేపల్లి శేషయ్య, పోలాసన్పల్లి హనుమంతరావు, బాలనాగు, బాలేష్ గుప్తా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా, ఛాంబర్ కార్యవర్గ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్కింగ్ కి సెల్లార్తో పాటు 3 అంతస్తులు నిర్మించిన ఛాంబర్ నూతన భవనంలో కింది భాగంలో షాపులు, పైన మీటింగ్ హాలు, అతిథులు వచ్చినప్పుడు ఉండడానికి గదులతో పాటు ఓపెన్ గా హాల్ ఉన్నాయన్నారు. ఛాంబర్ నూతన భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కనకాల రాజా మాట్లాడుతూ భవన నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు జక్కంపూడి రాజా దృష్టికి తీసుకువెళ్లగా సహకరించడం వలన నిర్మాణం పూర్తయిందని చెప్తూ కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు ముద్దు సతీష్, వలవల దుర్గాప్రసాద్, రాయుడు వెంకటేశ్వమి, ఎక్కల వీరనాగేశ్వరరావు, పొట్లూరి రామమోహన్ రావు, కోటంశెట్టి సత్యనారాయణ, పచ్చిగుళ్ల సురేష్ కుమార్, లక్కోజు వీరభద్రరావు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మన ఈ సాంబరం ఎంతో మంది ద్వారాగా ఈ పేషెంట్లుగా అందరూ ఉండి జరిగింది. ఇప్పుడు దాకా ఆ టైం రాలేదు. మా ఆయంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది. ఇలాగా మా సాంబర్ పేషెంట్ మన జవహర్ గారు, అలాగే సెక్రటరీ గారు మద్దుల మురళీకృష్ణ గారు, అలాగే సర్టిఫికేట్ సెక్రటరీగా నేను, ఇలాగే మా టీము మొత్తం అందరిలోని మొత్తం మా టీం అంతా కలిపి ఈ సాంబర్కి ఈ బిల్డింగ్ కడతానికి ఎంతో కృషి చేశారు. అలాగే దీనికి ముఖ్యమైన వాళ్ళు మాజీ ప్రెసిడెంట్లు అందరూ సహకారంతో కూడా ఈ బిల్డింగ్కి చాలా మంది దీనికి డొనేషన్గా చాలా మంది ఇచ్చారు, చాలా మంది ఉపయోగపడ్డారు. వాళ్ళందరూ సహకారంతో అందరూ ఈ మొత్తం బాడీ అంతా కృషి చేసి మేము ఉన్న బాడీ అంతా కూడా కృషి చేసి బాడీ తోటి అందరు పెద్దల సహకారంతో మాజీ ప్రెసిడెంట్ మాజీ పెద్దలతోటి మాజీ ప్రెసిడెంట్లు మాజీ పెద్దలు అందరూ సహకారంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇలాగా కట్టడం జరిగింది. అది దానికి అందరూ కూడా మరి దీనికి మన కద్దుల దుర్గేష్ గారు, మన అదేటి వాసు గారు, మన ఎంపీ పురంధేశి గారు, అలాగే మన మాజీ జక్కంపూడి రాజా గారు, అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు, ఇలాగా బుచ్చి చౌదరి గారు, ఇంకా ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు. పెద్దలు అందరూ వస్తారు. దీనికి సంబంధించి మన ఈ సంస్థ మొత్తం ఈ సాంబర్ సంస్థ మొత్తం అందరూ కూడా సహకరించి 8వ తారీఖు 4:30కి మేము ఓపెనింగ్ పెట్టాం. అందరం కూడా అభిమానంగా సహకరించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని రేపు 8వ తారీఖున ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే గౌరవ
పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, అలాగే రూరల్ శాసనసభ్యులు పెద్దలు గోండ్ల బుచ్చి చౌదరి గారు, అలాగే రాజనగరం శాసనసభ్యులు బత్తిరి బలరామకృష్ణ గారు, పెద్దలు జక్కమూడి రాజా గారు, అలాగే శివరామ సుబ్రహ్మణ్యం గారు, అతిథులు ఆత్మీయతలు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుల నుంచి మొత్తం మాజీ అధ్యక్షుల దాకా అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని కంకణం కట్టుకుని ఈ ఆదివారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. వర్తకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క ఛాంబర్స్ ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించవలసిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వర్తకులందరూ కూడా కోరడం జరుగుతుంది. బిల్డింగ్ కట్టడానికి చాలా కష్టపడి తయారు చేశారు. ఎందుకంటే డబ్బులు ఉంటే కట్టడం ఎవరికైనా తేలికే. డబ్బులు లేని టైంలో మొదలుపెట్టి దీనికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ రోజున ఇంత సుందరంగా ఛాంబర్కి ఒక ఎసెట్ని తయారు చేశారు. ఇవాళ ఛాంబర్ మీటింగులు పెట్టుకోవాలన్నా, ఈ జిల్లాల మీటింగులు పెట్టుకోవాలన్నా, స్టేట్లో మనకు సంబంధించిన ఛాంబర్కి సంబంధించిన వర్తక లోకానికి సంబంధించిన మీటింగ్లు ఏం పెట్టుకోవాలన్నా కూడా సరిపడే రీతిలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ ఛాంబర్కి అప్పచెప్పడం జరుగుతోంది. రేపు ఆదివారం రోజున దీన్ని ఓపెనింగ్ చేసి ఆ ఓపెనింగ్ తర్వాత ఈ ఛాంబర్కి అంకితం ఇవ్వడం జరుగుతోంది. ఈ ఛాంబర్లో ఉపయోగపడటమే కాకుండా ఇవాళ ఛాంబర్కి ఈ బిల్డింగ్ ద్వారా ఒక స్టేటస్ని సంపాదించుకుంటున్నాం. అలాగే ఈ బిల్డింగ్ ద్వారా ఎంతోమందికి సేవలు, సేవలు అంటే అద్దె పుచ్చుకోరా అంటే అద్దె పుచ్చుకుంటారు, కానీ మినిమం అద్దె మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్యూచర్లో దీని ఇన్కమ్తో ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాసవి వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్ల బస్టాండ్ దగ్గర గల స్వాతంత్ర సమరయోధులు పార్క్లో జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు. ఇక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ సిగాకొల్లి కరుణకుమార్, రీజియన్ చైర్మన్ సిహెచ్ విఎన్పి గుప్తా, జోన్ చైర్మన్ బచ్చు వెంకట సూర్యనారాయణమూర్తి ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ రాయపూడి నాగసాయి లక్ష్మి, సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు, కోశాధికారి సీగకొల్లి శైలజ సారథ్యంలో సీనియర్ జర్నలిస్టులు చల్లా సూర్యనారాయణ, మాదిరాజు శ్రీనివాస్, బమిడిపల్లె వీరరాఘవరావు, దేశరాజు తలుపురావు, అలాగే మారంపూడి సోమరాజు, వీర్రాజు, కెమెరామెన్ వీరబాబులను సత్కరించారు. వదిలేసినా కూడా ఆ తర్వాత సూర్య అనే లోకల్ దినపత్రికకు సేవలు అందించారు. వారికి మన రాజమహేంద్ర క్లబ్ తరఫున చీఫ్ సబ్స్క్రైబర్ స్వీకరించవలసిందిగా కోరుచున్నారు. గారికి ప్రారంభంలోనే ఈనాడులో పనిచేసే అవకాశం వచ్చింది. నాటి నుంచి 1992 వరకు రాజమండ్రి ఈనాడు శ్రీలుగా పరిచయమైన ఆయన తర్వాత కెరియర్లో భీమవరం ఆంధ్రజ్యోతిలో 2 ఏళ్లు పనిచేశారు. ఉభయ గోదావరి జిల్లాలోనే అప్సెట్ విషయంలో తొలిసారిగా ముద్రణ అయిన ప్రజా దర్బార్ తన ఇంటి పేరు మాదిరాజుగా తిరిగి పొందడానికి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చింది. ప్రస్తుతం జీ ఛానల్లో జర్నలిజం వైపు ఆకర్షితులైన వ్యక్తి, లీడర్, విజన్, శ్రీదేవి ఛానల్ వంటి వాటిలో పనిచేసి ప్రస్తుతం సి ఛానల్ న్యూస్ ఇన్ఛార్జిగా చేస్తున్నారు. 1994 నుంచి జర్నలిజం నమ్ముకుని సాగుతున్న నేటి తరం జర్నలిస్ట్ వీరికి మన రాజమహేంద్ర క్లబ్ తరఫున చిరు సత్కారం చేయడం జరుగుతుంది. పనిచేస్తున్న ఆయన సరికొత్త సమాచారం అనే పత్రికను నిర్వహిస్తున్నారు. వారికి మన రాజమహేంద్ర క్లబ్ తరఫున చిరు సత్కారం. ఓకే.
ఓకే. ఓకే. తర్వాత అంత ప్రజా ప్రాముఖ్యం పొందిన వ్యక్తి ఇక మన సర్పరావు గారు, వారు కూడా చాలా క్లబ్ వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి రీజనల్ చైర్మన్ గా చంద్రగుప్త ఈసీ ఆఫీసర్ కన్నుకుమార్ గారిని, ఆర్ఎస్ ప్రసన్నలక్ష్మి గారిని, జెడ్సీ ఇక్కడ పత్రికా సోదరులకు చిరు సత్కారం అందజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి కార్యక్రమం అది మంచి కానీ చెడు కానీ ఫ్లెక్స్ రానివ్వండి, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్ట్ చేసే త్యాగం చాలా నిరూపమానమైంది. ఎందుకంటే వాళ్ళు ఏ సంగతి అయినా సరే నలుమూలగా ప్రపంచంలో జనాల్లోకి తీసుకురావాలంటే వాళ్ళు చాలా మంచి మాధ్యమం. కాబట్టి ప్రతి జర్నలిస్టులు కూడా నిస్వార్థంగా నిష్కల్మషంగా దేశ సేవ చేయడంలో ముందున్నారు. అందుకే ఈరోజు వాసవి వారోత్సవాల సందర్భంగా మా పిఎస్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జోనల్ చైర్మన్, రీజనల్ చైర్మన్, మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ గారు, పార్సాద్ గారు అందరం కలిసి ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ మేము ఆనర్ చేసుకునే సదవకాశం ఇచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞులండి. వాసవి క్లబ్ వారోత్సవాల సందర్భంగా ఇవాళ జర్నలిస్టులని మరి సన్మానించడం చాలా ఆనందదాయకం. జర్నలిజంలోని నిజంగా నిస్వార్థపరులు జర్నలిస్టులు అంతా కూడా తాపత్రయపడే వ్యక్తులు 6గురిని సన్మానించుకోవడం ఇవాళ మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 6గురు కూడా వీళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, పెద్ద పెద్ద బిల్డింగ్లో, పెద్ద పెద్ద కార్లలో వీళ్ళు నిజంగా చెప్పాలంటే బండిలో పెట్రోల్ కూడా ఇబ్బందే. అయినా సరే ఏదో రాయాలి, నిజం చెప్పాలి, నిజం తెలియజేయాలి, ప్రజల్ని ఇచ్చేయాలి, ఒక మేలుకొల్పాలనే ఉద్దేశంతో నిజమైన జర్నలిస్టులని వాళ్ళు సన్మానించుకోవడం వాసవి క్లబ్కి, అలాగే ఇందులో భాగస్వామ్యం అవడానికి నాకు కూడా అదృష్టం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముందుగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఇక్కడ ఎంపిక చేసిన ఈ 5గురు మీరు చాలా అదృష్టవంతులు మీ క్లబ్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఆ ప్రాంగణంలో మీరు సన్మానం చేస్తున్నారు. పైగా ఆ ఆంధ్రకేసరి కాలేజీకి సంబంధించి 2 జర్నలిస్టులు మా కాలేజీలో చదువుకుంటారు. అది మాకు మరో అదృష్టం. థ్యాంక్ యూ. ఇందులో సూర్యనారాయణ గారి గురించి చెప్పాలంటే మరి మామూలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి 2000 క్లబ్స్తో 1,00,000 మంది సభ్యులతో నిత్యం ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నా అన్ని అవసరాలు తీర్చేటువంటి సంస్థ మాది. ఇలాంటి సంస్థలో ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాం. కాకపోతే ఒకే రోజు అందరూ అన్ని క్లబ్ల నుంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వాసవి వారోత్సవాలు అనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ వాసవి కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం అన్ని క్లబ్ల్లోనే చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాలు అందరూ చేసి దేశంలో ప్రతి ఒక్కరికి సేవలు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ సంవత్సరం వాసవి వారోత్సవంలో భాగంగా మొదటి 2 రోజులు బ్లడ్ క్యాంప్ నిర్వహించి దగ్గర సుమారు 50,000 యూనిట్లు బ్లడ్ అనేది సేకరించడం జరిగింది. అదేవిధంగా 3వ రోజు ఆర్ఫాన్స్ కానీ లేదా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. 4వ తారీఖున బాలికలకు కావాల్సిన, స్కూల్లో విద్యార్థులకు కావాల్సిన మంచి ప్రోగ్రామ్స్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 5వ రోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ని ఫెలిసిటేట్ చేసుకున్నాం. ఈరోజు 6వ రోజు సందర్భంగా జర్నలిస్ట్, సమాజంలో జర్నలిస్ట్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఆ ప్రాముఖ్యత ద్వారా మనం చేసే ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి చేరాలి అంటే జర్నలిస్ట్ ముఖ్య పాత్ర వహిస్తారు. అందుకని ఈరోజు జర్నలిస్ట్ జై
వాసవి ఈ రోజు మన ప్రీతమ వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మరియు మన గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను మన రీజనల్ చైర్మన్ చంద్రగుప్తా షాప్ ఆవరణంలో మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ పంచిపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు విలేకరుల దినోత్సవం సందర్భంగా విలేకరి భూషణం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కరుణకుమార్, బోడా సాయి సూర్యప్రకాష్, వాసవి క్లబ్ సభ్యులు హాజరు కావడం జరిగింది. నమస్తే, నేను వచ్చేస్తాను. ఇలా చూడండి రాంబాబు గారు. సార్ రాంబాబు గారు ఎక్కడ వాళ్ళు అలా ఉండండి సార్. కరెన్సీ పైన పెట్టి వస్తాను. గుప్తాజీ గుప్తా గవర్నర్ అడినా తీసుకోండి. ఇద్దరు సరే తీసుకుంటారు. వీడియో తీస్తున్నాయి. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా V215A జిల్లా ఈరోజు రీజన్ 2లో మన వినాయక చవితి సందర్భంగా మా ప్రియతమ గవర్నర్ గారు మరియు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు పంచడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మల్లయ్యపేట క్లబ్ నుంచి అలాగే రాజమహేంద్రవరం క్లబ్ నుంచి PSTలు హాజరు కావడం జరిగింది. మా గవర్నర్ గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారితో పాటుగా మా రాజమండ్రిలోని IEC ఆఫీసర్ మా కరుణకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. నేను రీజనల్ చైర్మన్ చంద్రగుప్తా, V215A రీజన్ 2. జర్నలిస్ట్ కూడా వాసవి వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు జర్నలిస్ట్ డే సందర్భంగా వీరందరి సమక్షంలో మా రెండు క్లబ్ల తరఫున జర్నలిస్టుల్ని మేము ఫెలిసిటేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఇంత మంచి చక్కని కార్యక్రమం చేసే అవకాశం మాకు దక్కినందుకు ఆనందంగా ఉంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించే వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ KCGF రాక్ కపుల్స్ రాజమండ్రి విభాగ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించారు. సెప్టెంబర్ 6 ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు వాసవి రియాన్ అరుణా వెస్సా, కార్యదర్శి వాసవి రియాన్ సంతోషి శంక, కోశాధికారి వాసవి విరియన్ సాయిరాం తమ్మన, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవి విరియన్ సిల్వర్, KCGF శ్రేయోభిలాషి మానేపల్లి రామానుజ, రామనాథ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వాసవి వారోత్సవాల సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు జర్నలిస్ట్ డే సందర్భంగా మేము జర్నలిస్ట్ ఆఫీస్లో జర్నలిస్టులందరికీ సన్మానం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు సెప్టెంబర్ 6 ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్ట్ అందరికీ కూడా హృదయపూర్వక
జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు. ఈరోజు జర్నలిస్టుల గురించి మనం చెప్పుకున్న చాలా తక్కువ. ఎందుకంటే ఎండనక, వాననక, పగలనక, రాత్రనక, కొండనక, గుట్టనక ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్ని మనకి మీడియా ద్వారా ఆ యొక్క సందేశాన్ని మనకి చేరవేస్తూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వారి సేవల్ని కొనియాడడం అంటే చాలా తక్కువ అవుతుంది. ఈ యొక్క జర్నలిస్టులకు కూడా ఈ యొక్క సేవలన్నీ కూడా అద్భుతం, అమోఘం. అదేవిధంగా మన వార్షిక క్లబ్స్కి వచ్చేసరికి గత 54 సంవత్సరాలుగా ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు వార్షిక క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది. మనకి ఎన్నో సంస్థలు బయట నుంచి రావడం జరిగింది, జేసీస్ అని, లేకపోతే లైన్స్ అని, ఇట్లాంటివన్నీ. బట్ వార్షిక క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది మన ఇండియాలోని, మన ఆంధ్రాలోనే పుట్టి ప్రపంచం అంతా కూడా పలు దేశాలలో ఈ యొక్క సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం జరిగింది. సుమారు 1500 క్లబ్స్ బయటనే మనకి ఉండడం జరిగింది. నిత్యం లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వార్షిక క్లబ్ ద్వారా. అందులో భాగంగానే వార్షిక క్లబ్ కేసీఎఫ్ డాక్టర్స్ రాజమండ్రి అనేది 2012 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వార్షిక నర్సా అరుణ్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి తోడుగా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అలాగే మన రాజేష్ గారు కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వార్షిక క్లబ్ ద్వారా జర్నలిస్ట్కి సన్మానం చేస్తున్నటువంటి మొట్టమొదటి సేవా సంస్థ మాదిరి చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టులు కూడా ధన్యవాదాలు. ఈరోజు పత్రికా విలేకరులందరికీ సన్మానం చేయడం మా దృష్టిలో భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రి మహిళా కళాశాల క్రమశిక్షణకు విద్యకు మారుపేరు. రాజమహేంద్రి మహిళా కళాశాల వార్షికోత్సవ సభలో వక్తలు. వజ్రోత్సవం జోడించి నిర్వహించి వేడుకను జయప్రదం చేయాలి. చాంబర్ పాలక వర్గ మాజీ అధ్యక్షుడు విజ్ఞప్తి. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.